సిద్దిపేట పట్టణం రంగదాంపాలిలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టవద్దని కోరుతూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫ్లైఓవర్ వద్దు, పాత రోడ్డు ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎల్కతుర్తి నుంచి రామాయంపేట వరకు హైవే నిర్మించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ రంగదాంపాలి నుంచి బ్లాక్ ఆఫీసు వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే గ్రామ ఉనికికే ప్రమాదమని అంటున్నారు. ఇప్పటికే రైల్వే లైన్, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల తమ భూములు కోల్పోయామని, ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేపడితే చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి రూట్ మార్చి హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించి ప్రమాదాలను అరికట్టాలని కోరుతున్నారు. రోడే ముద్దు అనే దాని మీద చేయడం జరుగుతుంది. గతంలోనే ఈ గ్రామంలో రైల్వే పోయింది, మరియు బైపాస్ రోడ్ వెళ్ళింది. అదేవిధంగా రైల్వే బ్రిడ్జిలు 2 వచ్చినాయి. ఇది 3వ బ్రిడ్జి అవుతుంది. మరి గ్రామంలో దాదాపు చిన్న చిత్క వ్యాపారులు ఉన్నారు. సుమారు ఈ రోడ్లో 200 మంది బతుకుదెరువు ఉంది. అదేవిధంగా మరి మా గ్రామానికి చెందిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి గతంలో వ్యవసాయ భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా కూలిపోతే మళ్ళీ నీడ ఉండదు. అటు ఇల్లు కట్టుకోవాలి, ఇటు ఇల్లు నష్టం జరిగింది, అటు భూమి నష్టం జరిగింది. ఈ విధంగా రైతులు బాగా నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఫ్లైఓవర్ వద్దు, రోడే ముద్దు అనే భావనతో మేము పొద్దున ధర్నా చేయడం జరిగింది. మరి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంతమంది ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి దాన్ని మార్పాటు చేయాలి, రోడ్ వేయాలనే ఆలోచనతో చెప్తున్నాము. ఎల్కతుర్తి టు మెదక్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రంగదాంపల్లి వద్ద మరి ఫ్లైఓవర్ వేస్తారనే ఉద్దేశంతో అధికారులు పనులు చేపట్టడం జరిగినది. అందు గురించి మేమందరం గ్రామ ప్రజలందరూ ఏకమై అటు పనులు నిలిపివేయడం జరిగినది. ఎందుకంటే గతంలో కూడా ఫ్లైఓవర్ వేస్తా అంటే ఆ ఫ్లైఓవర్ వద్దు, మాకు రాజీవ్ రహదారి వేసుకుంటే రంగదాంపల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రజలకు కూడా సులువుగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆపదల చేయడం జరిగినది. ఇప్పుడు మళ్ళా ఈ ఎల్కతుర్తి రోడ్డు విస్తరణ అవుతుంటే మళ్ళీ ఫ్లైఓవర్ వేస్తూ ఉంటే ఆ ఫ్లైఓవర్ తోటి మాకు రంగదాంపల్లి ప్రజలకు ఇబ్బందే కానీ ఎలాంటి మేలు జరగదు. మరి రంగదాంపల్లి రూపురేఖలు మొత్తం మారిపోతాయి ఆ ఫ్లైఓవర్ వేస్తే కూడా. ఇక్కడ రైతులు అత్యధికంగా రైతులు ఉన్నారు, వాళ్ళకి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మేము ఫ్లైఓవర్ ఎక్కాలంటే కూడా 1/2 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి సిద్దిపేట పోవాల్సి వస్తుంది. ఈ రాజీవ్ రహదారికి ఒకవేళ ఫ్లైఓవర్ వేస్తే మేము కిందికి వెళ్ళిపోతే మాకు ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా క్షేమంగా ఉంటాం మేము. కాబట్టి ప్రభుత్వము